నమస్తే, వెల్కమ్ టు ABC న్యూస్. ముందుగా హెడ్లైన్. బారా షహీద్ దర్గా రొట్టెల పండుగ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఏపీ సీఎం చంద్రబాబు. రొట్టెల పండుగకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకువస్తామని హామీ. ఈ దర్గా అంటే తనకెంతో నమ్మకం ఉందని వ్యాఖ్య. మాజీ సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో గుంటూరు ఐజీ కీలక ప్రకటన. బుధవారం రాత్రి హత్యకు గురైన షేక్ రషీద్ కుటుంబ సభ్యుల్ని పరామర్శించనున్న జగన్, జన సమీకరణతో ప్రదర్శనలు చేరాదన్న ఐజీ. దేశ ప్రగతి ఎన్డీఏ కూటమితోనే సాధ్యమన్న ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుపాటి పురంధేశ్వరి. గత 5 ఏళ్లు వైసీపీ పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్న ఏపీ బీజేపీ చీఫ్. సీఎం చంద్రబాబు రాష్ట్రంలో ప్రజాహిత పాలన అందిస్తారని వ్యాఖ్య. ఇంద్రకీలాద్రిపై అంగరంగ వైభవంగా ప్రారంభమైన శాకంబరి దేవి ఉత్సవాలు. ఆకుకూరలు, కూరగాయలతో శాకంబరి దేవిగా భక్తులకి దర్శనమిస్తున్న దుర్గమ్మ. శాకంబరి దేవి ఉత్సవాలకు అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. నిరుపేదలకు అతి తక్కువ రేట్లకే నాణ్యమైన ఆహారాన్ని ఆహ్లాదకర వాతావరణంలో అందించే అన్నా క్యాంటీన్లను ఆగస్టు 15 నుంచి రాష్ట్రంలో ప్రారంభిస్తున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. గతంలో తమ ప్రభుత్వ హయాంలో అన్నా క్యాంటీన్ల ద్వారా రోజుకి దాదాపు 2.25 లక్షల మంది భోంచేసేవారని తెలిపారు. అయితే గత ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను అన్నిటిని మూసివేసి వాటిని నాశనం చేసిందని మండిపడ్డారు. గతంలో అక్షయ పాత్ర సంస్థ ఎంతో చక్కగా నాణ్యమైన ఆహారాన్ని సరఫరా చేసేదని, అదే తరహాలో అదే రేట్లకు ఈసారి కూడా ఆహారాన్ని సరఫరా చేసేందుకు టెండర్లను కూడా స్వీకరించడం జరిగిందని తెలిపారు. రాష్ట్రంలో అన్నా క్యాంటీన్స్ ఆగస్ట్ 15న స్టార్ట్ చేస్తున్నాం. గత 2014-19 అప్పుడు ఈ అన్నా క్యాంటీన్స్ని నిరుపేదల కోసం ప్రతి పేదవాడు కేవలం 5 రూపాయలతో చక్కటి భోజనం, ఆరోగ్యకరమైన భోజనం, మంచి ప్లేసులు అంటే తినే ప్లేస్ కూడా హైజీనిక్ గాను, తర్వాత చాలా ఆహ్లాదకరంగా ఉండాలని ఆ రోజు సీఎం గారు ఆదేశించడం, దానికి తగ్గట్టుగానే రాష్ట్రంలో 203 అన్నా క్యాంటీన్స్ యాక్చువల్గా ప్రారంభించడం జరిగింది. వాటిల్లో అంటే 203లో 183 యాక్చువల్గా వర్కింగ్కి వచ్చినాయి. దాదాపు ప్రతిరోజు 2,25,000 మంది భోంచేస్తున్నారు. 2,25,000 మంది. అటువంటి అన్నా క్యాంటీన్స్ని గత ప్రభుత్వం పూర్తిగా మూసేసింది. వాళ్ళు చేయదలుచుకుంటే రూపాయికి ఇచ్చుండొచ్చు, అంటే మేము 5 రూపాయలకి ఇస్తే రూపాయి కూడా ఇచ్చుండొచ్చు. కానీ ఒక కక్ష సాధింపుతో ఆ ప్రభుత్వం చేసింది. అయితే మళ్ళీ అన్నా క్యాంటీన్స్ని ఓపెన్ చేస్తామని సీఎం గారు చెప్పడం, దాని మీద యాక్చువల్గా క్యాబినెట్లో కూడా మొన్న డిసైడ్ చేశారు. ఈ అన్నా క్యాంటీన్స్ సంబంధించి ఈ మున్సిపల్ శాఖ ఆల్రెడీ టెండర్లు, అంటే ఈ అన్నా క్యాంటీన్స్లో కొన్ని అన్నా క్యాంటీన్స్లో సెక్రటరియట్లు పెట్టారు, కొన్ని అన్నా క్యాంటీన్స్ని గోడౌన్లుగా పెట్టుకున్నారు, కొన్ని అన్నా క్యాంటీన్స్ని బ్లీచింగ్ పౌడర్ వేసుకోవటానికి పెట్టుకున్నారు. ఇట్లా రకరకాలుగా అన్నా క్యాంటీన్స్ మొత్తాన్ని నిర్వహణ చేశారు. దాంట్లో ఉన్న ఆ డైనింగ్ టేబుల్స్ అన్ని తీసేశారు. కొన్ని దగ్గర ఆ డైనింగ్ టేబుల్స్ తీసి మిద్ది పైన వేస్తున్నారు. నేను ఈ మధ్య కొన్ని దగ్గర విజిట్ చేస్తే వాటికంతా కొన్ని మరామతులు చేయాల్సింది. దానికి టెండర్లు ఇచ్చాము. కొన్నిట్లో వర్క్ స్టార్ట్ అయింది, కొన్నిట్లో వర్క్ జరగబోతూ ఉంది. బహుశా ఈ వర్క్ అంతా నెక్స్ట్ మంత్ ఆగస్టు 10కి పూర్తి అయ్యేటట్టుగా ఆదేశం ఇచ్చాం. ఆగస్టు 10వ తేదీకి కంప్లీట్ కావాలని. అదే గత 2014-19లో అక్షయ పాత్ర వాళ్ళు యాక్చువల్గా ఈ టెండర్ దక్కించుకొని వాళ్ళు ఫుడ్ పెట్టారు. చాలా చక్కటి ఫుడ్ పెట్టారు. ప్రతి పేదవాడు ఎంతో హ్యాపీగా, సంతోషంగా, ఆనందంగా తిన్నారు. నేను కూడా తిన్నా చాలాసార్లు టేస్ట్ చేయడానికి. అయితే ఈసారి మళ్ళీ టెండర్లు పిలుచున్నాం. టెండర్లు కూడా 22వ తేదీ ఐ థింక్ ఓపెన్ చేస్తారు, 22 ఓపెన్ చేస్తారు. అదే రేట్స్ సేమ్ రేట్స్లో ఎటువంటి కొందరు అడుగుతున్న రేట్లు ఏమైనా పెంచుతారని. పెంచేదేం లేదు, సేమ్ రేట్స్ 5 రూపాయలతో యాక్చువల్గా బ్రేక్ఫాస్ట్ అయినా, లంచ్ అయినా, డిన్నర్ అయినా చేసే విధంగా చేయడం జరిగింది. అంతేకాకుండా అన్ని అన్నా క్యాంటీన్స్ ఒకే మోడల్, ఒకే స్టాండర్డ్. అధికారులకు కూడా ఇప్పుడు యాక్చువల్గా వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీస్కి కమిషన్స్తో ఈరోజు కాన్ఫరెన్స్ జరిగింది. ఒకే మోడల్ ఉండాలా, ఒకే సిస్టమ్ ఉండాలా, ఒకే క్వాలిటీ ఉండాలని ఆ విధంగా చేయమని యాక్చువల్గా ఈరోజు ఆదేశించడం జరిగింది.
శనివారం జరిగే సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారి గిరి ప్రదర్శనలో భాగంగా జిల్లా కలెక్టర్ జీవీఎంసీ అడిషనల్ కమిషనర్ మేయర్ జీవీఎంసీ బృందం శుక్రవారం సింహాచలం కొండపై పర్యటించారు. గిరి ప్రదర్శన సందర్భంగా భక్తులకి ఏ విధమైన అసౌకర్యం కలగకుండా తీసుకున్న సౌకర్యాలపై ఆలయ కార్యనిర్వహణాధికారి ఎస్ శ్రీనివాసమూర్తి జిల్లా కలెక్టర్ వారికి వివరించారు. షైన్ బోర్డుల ఏర్పాటు, క్యూ లైన్స్, శానిటరీ, మంచినీటి సౌకర్యాలకి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు. భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో చేపట్టే గిరి ప్రదర్శన విజయవంతంగా జరిగేలా అధికారులందరూ సంయమనంతో కృషి చేయాలని తెలిపారు. జిల్లాలోని బారా షహీద్ దర్గా వద్ద రొట్టెల పండుగ ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఈ వేడుకలు నేటితో 3వ రోజుకి చేరాయి. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు అమరావతిలోని సచివాలయం నుంచి నేడు అక్కడికి వచ్చిన భక్తులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. రొట్టెల పండుగకు ఘనంగా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. వేడుకల నిర్వహణకు 5 కోట్ల నిధులు విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజల విశ్వాసాన్ని నింపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చంద్రబాబు తెలిపారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకుల్ని ఆయన అభినందించారు. కాగా ఈ పండుగ ఉత్సవాలు మరో 2 రోజులు కొనసాగుతాయని తెలిపారు. వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ ఈ రోజు పల్నాడు జిల్లా వినుకొండకు వెళ్తున్నారు. బుధవారం రాత్రి హత్యకు గురైన షేక్ రషీద్ అనే యువకుడి కుటుంబాన్ని జగన్ పరామర్శించనున్నారు. ఈ నేపథ్యంలో గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి కీలక ప్రకటన చేశారు. వినుకొండ పట్టణంలో 144 సెక్షన్ అమల్లో ఉందని ఐజీ తెలిపారు. పట్టణంలో ర్యాలీలకు, ప్రదర్శనలకు అనుమతి లేదని చెప్పారు. రషీద్ కుటుంబ సభ్యులను జగన్ పరామర్శించవచ్చని, కానీ జన సమీకరణతో ప్రదర్శన చేయరాదని స్పష్టం చేశారు. వినుకొండలో ప్రస్తుతం ప్రశాంతమైన పరిస్థితి ఉందని, అనవసరంగా ఎవరూ రోడ్లపైకి వచ్చి శాంతి భద్రతలకు విఘాటం కలిగించవద్దని హెచ్చరించారు. మరొకవైపు జగన్ పర్యటన నేపథ్యంలో వినుకొండలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. దాదాపు 400 మంది పోలీసులతో భద్రతను కట్టుదిట్టం చేశారు. వాళ్ళిద్దరి మధ్య ఏదైతే అక్యూజ్డ్ డిసీజ్డ్ ఉన్నారో వాళ్ళిద్దరి మధ్య పాత కక్షలు ఉన్నాయి. వాళ్ళిద్దరు ఇదివరకు ఫ్రెండ్స్. వాళ్ళ పాత కక్షల నేపథ్యంలో వాళ్ళు ఊరుకోవడం, గొడవపడము, మాట్లాడుకోవడం, మర్చిపోవడము, తర్వాత హత్య గావించబడడం అనేటువంటి జరిగింది. ఏదైనా కుటుంబానికి బాధాకరమైనటువంటి విషయమే. అందులో జరగకూడదనే సంఘటన జరిగింది. ఈ నేపథ్యంలో మనం కూడా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ రాకుండా ఉండడానికి టౌన్లో ఈరోజు 144 సెక్షన్ ఉంది. ఇక్కడ బయట నుంచి కూడా పబ్లిక్ అనవసరంగా టౌన్లోకి వచ్చేసి ఇది చేయడానికి అవకాశం లేదు. వినుకొండ పట్టణంలో ఈరోజు గుంపులుగా తిరగడం కానీ అలా ఇచ్చేయడానికి లేవు. మనకు అలాంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. 144 ఆదేశాలు ఇవ్వడంతో ఎవరు బయట తిరగకుండా కట్టుదిట్టమైనటువంటి చర్యలు, భద్రతా ఏర్పాటు కూడా చేసుకోవడం జరిగింది. ఏదైనా కానీ ఆ కుటుంబానికి సాలిడారిటీని, ఆ కుటుంబానికి సంతాపాన్ని మనం కూడా తెలియజేస్తాం. బీజేపీ 10 ఏళ్లుగా దేశ ప్రజల కోసం పనిచేస్తుందని, దేశ ప్రగతి ఎన్డీఏ కూటమితోనే సాధ్యమని ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుపాటి పురంధేశ్వరి తెలిపారు. రాష్ట్రంలో గత 5 ఏళ్లలో ప్రజలు పడిన ఇబ్బందులు పోవాలని కూటమి ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారని, చంద్రబాబు ప్రజాహిత పాలనను రాష్ట్రంలో అందిస్తారని ఆమె వెల్లడించారు. బీజేపీ చీఫ్ పురంధేశ్వరి సమక్షంలో పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అనంతపురం, రాజంపేట, సత్యసాయి జిల్లాలకు చెందిన పలువురు వైసీపీ నేతలు పురంధేశ్వరి సమక్షంలో బీజేపీ గూటికి చేరారు. వారికి పార్టీ కండవ కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు పురంధేశ్వరి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీజేపీ 10 ఏళ్లుగా దేశ ప్రజల కోసం పనిచేస్తోంది. దేశ ప్రగతి ఎన్డీఏ కూటమితోనే సాధ్యమని తెలిపారు. 3వసారి ప్రజలు అవకాశం ఇవ్వడానికి కారణం ప్రధాని నరేంద్ర మోదీ చేసిన సంక్షేమమే కారణమని తెలిపారు. రాష్ట్రంలో గత 5 ఏళ్లలో ప్రజలు పడిన ఇబ్బందులు పోవాలని కూటమి ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారు. చంద్రబాబు ప్రజాహిత పాలనను రాష్ట్రంలో అందిస్తారని తెలిపారు. భారీ స్థాయిలో బీసీ బహిరంగ సభ పెట్టి ఆ సభమని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఈ అవకాశం కల్పించిన మేడం గారికి ధన్యవాదాలు తెలుస్తా ఉన్నా. జై భారత్. అండి, పాత్రికేయ మిత్రులందరికీ కూడా ముందుగా నా ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను. అయితే ఈ సందర్భంలో మీరందరూ చూసినటువంటి విషయం, దగ్గర మండల స్థాయి నాయకులు సైతం వచ్చి వాళ్ళ భారతీయ జనతా పార్టీలో చేరుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా నమ్మకం, ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో అందులోనూ భారతీయ జనతా పార్టీ, దేశం ఇవాళ జనతా పార్టీ దేశానికి, దేశ ప్రజలకి అంకితమై సేవ చేస్తూ వస్తున్నారో
ఒక రకంగా వారు ఆమోద ముద్ర వేసినట్టు అని చెప్పి మనం అందరం కూడా గమనించాలి. దేశ ప్రజలు ఇవాళ ఈ విషయాలన్నింటినీ కూడా కూలంకుషంగా బేరీజ్ వేసుకుంటూ తిరిగి భారతదేశ ప్రగతి సాధించాలి అంటే అది కేవలం ఎన్డీఏ కూటమి వల్లనే సాధ్యపడుతుంది. అందులోనూ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం అక్కడ జగన్మాత జగజ్జనని శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం నందు శాకంబరి దేవి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. శాకంబరి దేవి అమ్మవారిని కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో విశేషంగా అలంకరణ చేసి పూజా వైదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంద్రకీలాద్రిపై శ్రీ అమ్మవారి శాకంబరి దేవి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ రోజు శాకంబరి దేవి ఉత్సవాలు మొదటి రోజు సందర్భంగా దేవస్థానం ప్రాంగణం శ్రీ అమ్మవారు ఉపాలయంలోని దేవతామూర్తులు మరియు ఉత్సవ మూర్తుల్ని ఆకుకూరలు మరియు కూరగాయలతో అలంకరించారు. 3 రోజుల పాటు దేవస్థానం నందు అంగరంగ వైభవంగా శ్రీ అమ్మవారి శాకంబరి దేవి ఉత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అలంకరణ నిమిత్తం భక్తులు పెద్ద మొత్తంలో ఆకుకూరలు, కూరగాయలు విరాళంగా అందజేశారు. శ్రీ అమ్మవారికి శాకంబరి దేవిగా కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో విశేషంగా అలంకరణ చేసి పూజ వైదిక కార్యక్రమాలు నిర్వహించి భూలోకంలో సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండి ప్రజలు మరియు రైతులు సుఖశాంతులతో మరియు సంతోషాలతో జీవించాలని వైదిక కమిటీ వారు చెప్పారని ఆలయ ఈవో కెఎస్ రామారావు తెలిపారు. సీజనల్ వ్యాధులైన మలేరియా, డెంగ్యూ లాంటి జ్వరాల నివారణకి విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన తెలిపారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ సీజనల్ వ్యాధులైన మలేరియా, డెంగ్యూ లాంటి జ్వరాల నివారణ గురించి అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. విజయవాడ నగర ప్రజలకు సీజనల్ వ్యాధులైన మలేరియా, డెంగ్యూ లాంటి జ్వరాల నివారణకై విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న 64 వార్డుల్లో ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా 30 వార్డు రామకృష్ణపురం నందు జిల్లా కలెక్టర్ జి సృజన, ఐఏఎస్ సంబంధిత అధికారులు, స్థానిక కార్పొరేటర్ భీమిరెడ్డి, శివ వెంకట జానారెడ్డితో కలిసి పాల్గొన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ సీజనల్ వ్యాధులైన మలేరియా, డెంగ్యూ లాంటి జ్వరాల నివారణ గురించి అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా లాంటి వ్యాధులకి ప్రధాన కారణం దోమలని చెప్పారు. మురుగునీరు నిల్వ ఉండటంతో దోమల వ్యాప్తి చెందే అవకాశం ఉందని, ఎక్కడ మురుగునీరు నిల్వ ఉండకుండా తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బందితో పాటు స్థానిక రామకృష్ణపురం వాసులు తదితరులు పాల్గొన్నారు. కూడా సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. వర్షాలు పడుతున్నాయి కాబట్టి మేము కార్పొరేషన్ నుంచి, డిపార్ట్మెంట్స్ నుంచి, మలేరియా డిపార్ట్మెంట్ నుంచి కావచ్చు, హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు, పంచాయతీల నుంచి కావచ్చు, మేము నివారణ చర్యలు తీసుకుంటాం. అంటే ఇందాకే మీరు చూసుంటారు, బుడమేరులో నీటి నిలువ అవ్వకుండా పారే విధంగా మెషిన్ పెట్టి గుర్రపు డెక్క అవన్నీ క్లీన్ చేయటాలు, డ్రోన్ స్ప్రేయింగ్ చేయటాలు లాంటివన్నీ మా బాధ్యతగా మేము చేస్తూ ప్రజలకు కూడా ఇళ్లలో కూడా అవగాహన కల్పించే విధంగా ఈరోజు ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది. చాలాసార్లు అండి ఈ వర్షపు నీరు నిల్వ ఉండే ప్రాంతాలు కొన్ని ఉంటాయండి. కొన్ని టైర్లో, పాత కొబ్బరి బొండాలో, లేదా మనం ఇష్టంగా పెంచుకునే మొక్కలో, లేదా ఇళ్లలో ఉండే ఫ్రిడ్జ్లో, ఇలాంటివి చాలా మన ఇళ్లలోనే ఒక బ్రీడింగ్ సోర్స్ ఏర్పడి అక్కడి నుంచే డెంగ్యూ, మలేరియా కలిగించే దోమలు ఉత్పన్నం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటి మీద ఇళ్ళకందరికీ అవగాహన చేస్తూ ప్రజల్ని కూడా భాగస్వామ్యం చేసుకుంటూ ఏ విధంగా డిపార్ట్మెంట్లు వారి బాధ్యత నిర్వహిస్తూ ఈరోజు విఎంసీ వారు చేస్తున్నారు, మా హెల్త్ వాళ్ళు చేస్తున్నారు, ఏ విధంగా డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ బాధ్యత నిర్వహిస్తూ నివారణ చర్యలు తీసుకుంటున్నారో. ప్రజలకు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్తో ముందుకు వెళ్తున్నారని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. గతంలో దోమలపై దండయాత్ర ప్రకటించి పటిష్ట చర్యలు తీసుకున్నారని గుర్తు చేశారు. మరలా అటువంటి కార్యక్రమాలు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. 2014-19లో నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రంలో ఎవరికి కూడా దోమ ద్వారా వ్యాధులు రాకూడదని ఒక శరణిశ్చయంతో దోమల మీద యుద్ధం అని చెప్పి ఒక కార్యక్రమం పెట్టారు. దోమల మీద దండయాత్ర. ఆ కార్యక్రమం ద్వారా ప్రతి వారం కూడా అధికారులు, ప్రజాప్రతినిధులు, పబ్లిక్ అందరూ కూడా కలిపి దోమలు నివారించడానికి అనేకమైన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మీరు ఒకసారి లెక్కలు చూసుకుంటే 5 సంవత్సరాల్లో వచ్చిన డెంగ్యూ, ఇతర వ్యాధులకి 2019-24లో వచ్చిన వ్యాధులకి మీరు చూసుకుంటే 2019లో ఈ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాగానే మొట్టమొదటి సభలో వాళ్ళు వ్యాఖ్యానం చేసింది ఈ దోమల మీద దండయాత్ర అని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారిని ఎగతాళిగా మాట్లాడారు. అది 5 సంవత్సరాల్లో ప్రజలను అడగండి, ఎక్కడైనా ఒక దోమల కోసం ఒక పొగ కానీ లేక ముందు జరగడం కానీ ఎక్కడ జరిగిందేమో, ఎక్కడ కూడా జరగదు. అంతేకాదు హాస్పిటల్స్లో అనేక మంది పిల్లలు, పెద్దలు అందరూ కూడా
డెంగీ వ్యాధితో అనేకమైన దోమల బారిన పడి అనేకమైన వ్యాధులతో మరణించిన సంఖ్య కూడా ఎక్కువ. అంటే ఒక మనిషి, ఒక విజనరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన 40 సంవత్సరాలు అనేకమైన ప్రయోగాలు ప్రజల. టీడీపీ నేత బుద్ధా వెంకన్న వైసీపీ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారం, ధన ప్రభావంతో గతంలో విర్రవీగారని, మీ అరాచకాలు చూడలేకే ప్రజలు తిరగబడుతున్నారని బుద్ధా వెంకన్న తెలిపారు. గత 5 ఏళ్లు నడిచింది రావణ కాష్ట అని, చంద్రబాబు పాలనలో ప్రస్తుతం రాష్ట్రంలో రామరాజ్యం నడుస్తుందని వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో చంద్రబాబు పుంగనూరు వస్తే ఆయనపై దాడులు చేయించారు. దమ్ముగా, ధైర్యంగా ఎదుర్కొన్న వ్యక్తి చంద్రబాబు. ప్రజల కోసం పనిచేసే మా నాయకుడికి భయం లేదు. దోచుకున్న మీకు భయం కాబట్టే పారిపోతున్నారు. నిన్న మిమ్మల్ని అడగడానికి వస్తే మిథున్ రెడ్డి రాళ్లదాడి చేయించాడు. జగన్కు నీకు డబ్బు మీద అంత వ్యామోహం ఎందుకు? పెద్దిరెడ్డి కుటుంబానికి దోచుకోమని మైనింగ్ అప్పగించాడు. దొంగ చేతికి తాళం ఇచ్చారు కాబట్టే ప్రజల సంపద దోచేశారు. పెద్దిరెడ్డి 1000 కోట్లు అక్రమంగా దోచేశారని బుద్ధ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అధికారం, ధన ప్రభావంతో గతంలో విర్రవీగారు. మీ అరాచకాలు చూడలేకే ప్రజలు తిరగబడుతున్నారని బుద్ధా వెంకన్న తెలియజేశారు. మీ నియోజకవర్గంలో ప్రజలే మిమ్మల్ని చీకొడుతున్నారు. 1000 తరాలు తిన్నా తరగని సంపద పెద్దిరెడ్డి గడిచిన 5 ఏళ్లలో దోచుకున్నారు. గనులు ప్రజలకి అప్పగించండని బుద్ధా వెంకన్న హెచ్చరించారు. మా నాయకుడు సంయమనంతో ఉండాలని చెప్పారు కాబట్టి సైలెంట్ గా ఉన్నాం. లోకేష్ రెడ్ బుక్ పేరు చెబితేనే భయపడుతున్నారు. ఆ బుక్ లో పేర్లు ప్రకటిస్తే ఇక మీ పరిస్థితి ఏంటి? ఇప్పుడైనా పెద్దిరెడ్డి బుద్ధి తెచ్చుకో అని బుద్ధా వెంకన్న సూచించారు. కొడాలి నాని ఒక వెధవ. వాడు లాక్కున్న థియేటర్ అసలు యజమానులకు అప్పగించారు. ఇది రావణ కాష్టం ఎలా అవుతుందో నాని చెప్పాలని బుద్ధా వెంకన్న ప్రశ్నించారు. ఇది రామరాజ్యం. మీరు గత 5 ఏళ్లు నడిపింది రావణ కాష్టం. మీరు పిచ్చి పిచ్చిగా వాగితే నాలిక కోస్తామని తెలిపారు. ప్రజలు కొట్టిన దెబ్బకు వైసీపీ నాయకులకు మతి భ్రమించిందని బుద్ధా వెంకన్న అన్నారు. ఆ వ్యాపారంలో సగభాగం రాయించుకున్నారు. సెంట్రల్ కంప్లైంట్స్ ఎవరెవరి దగ్గర ఏమేమి రాయించుకున్నారో వాళ్ళందరూ ముందుకు రండి. మేమున్నాం. ఎవరు ఆస్తులకు ఇప్పిస్తాం. ఇది తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం. ప్రజల తరపునే ఉంటాం మేము. ఈ అబ్బా కొడుకుల్లాగా దోచుకోవడానికి లేరు ఎవరు. ఈ మొదలెక్కి కొట్టుకొని చంద్రబాబు గారిని ఓడిస్తారని ఒకడు, పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తారని ఒకడు. నిన్న చూశారు అక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వచ్చారు అంటున్నారు. మరి మీ పార్టీ కార్యకర్తలు ఏమయ్యారు? మీ పార్టీ కార్యకర్తలు ఏమయ్యారు? వాళ్ళు అడ్డం పెట్టుకొని నువ్వు మీరు దోచుకున్నారు కాబట్టి మీకు ఒక్కడు కూడా సానుభూతి ప్రదర్శించడానికి రాలా. మీకు ఇప్పుడు నేను తెలిసిందా మీ విలువేంటో ప్రజల దగ్గర? ఆయన సొంత నియోజకవర్గంలో అడుగు పెట్టలేని దుస్థితికి ఈ బాబు కొడుకులు వచ్చారంటే ఈ ఎన్ని అరాచకాలు చేశారు. రాష్ట్రం మొత్తం కూడా దోచుకొని తిన్నది కాక మళ్ళీ మీరు చంద్రబాబు గారి గురించి మాట్లాడతారా? రెడ్డప్ప మాజీ ఎంపీ. మీరు తెలుసుకుంటే చంద్రబాబు గారు ఉండలేడు. ఏం తెలుసుకునేది? ఆయన ఇంటికి కూడా పేకలేకపోయారు కదా ప్రతిపక్షంలో. మీరు ఆయన ఇంటిగా పేకలేకపోయారు కదా. అక్రమ కేసులో జైల్లో పెడితే ప్రపంచం మొత్తం ఎలాగా ఆయన గురించి ముందుకు వచ్చారో చూశారు కదా. ఎన్నికలప్పుడు చూశారు కదా. ప్రపంచం మొత్తం ఇక్కడికి వచ్చి ఓట్లేయడం చూశారు కదా. అది చంద్రబాబు నాయుడు గారు లేవులు. చంద్రబాబు నాయుడు గారు రెడ్డప్పను ఈ అబ్బా కొడుకులు ఏం చేయలేరు. మీరు ఇప్పటికైనా సరే ఎక్కడ మైనింగ్లు దోచుకున్నారో ఆ దోచుకున్న వాళ్ళు కేసులు పెట్టకుండా మీరు వాళ్ళకి తిరిగి చేయండి. అమ్మవారి మహిమను, గొప్పతనాన్ని తెలియచేసే అమ్మవారి భక్తులుగా చేయాలన్న లక్ష్యంతో ఉత్తరాంధ్ర జిల్లాల భవానీ దీక్ష సేవాపీఠం కృషి చేస్తుందని పీఠం అధ్యక్షులు గురుభవానీ పులప మల్లేశ్వరరావు స్పష్టం చేశారు. ప్రజలు సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని గత 3 సంవత్సరాలుగా ఇంద్రకీలాద్రిపై వెంచేసి ఉన్న కనకదుర్గమ్మ సారె సమర్పిస్తున్నట్లు ప్రకటించారు. శుక్రవారం ఉత్తరాంధ్ర జిల్లాల భవానీ దీక్ష సేవాపీఠం ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి వందలాది మంది గురు భవానీలు భక్తులు కనకదుర్గమ్మకు సారె సమర్పించారు. ఈ సందర్భంగా గురు భవానీ సేవాపీఠం అధ్యక్షులు పులప మల్లేశ్వరరావు మాట్లాడారు. గత 3 సంవత్సరాలుగా అమ్మవారికి సారె సమర్పిస్తున్నామని, సర్వలోకాలు సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని అమ్మలకల అమ్మ దుర్గమ్మకు ఆషాఢంలో సారె సమర్పిస్తున్నట్లు తెలిపారు. అమ్మవారికి రాష్ట్రంలోని ప్రతి జిల్లా నుంచి సారె సమర్పించే విధంగా కృషి చేస్తున్నట్లు తెలియజేశారు.
పీఠం ఆధ్వర్యంలో నేడు అమ్మవారికి 4 లక్షల మంది భక్తులు ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్నారని, సుమారు 400 మంది భక్తులు అమ్మవారికి సారి సమర్పించడానికి వచ్చారని తెలిపారు. 20 సంవత్సరాలు భవానీ దీక్ష చేపట్టిన గురు భవానీలకు ఐడి కార్డులిచ్చి అంతరాలయం దర్శనం కల్పించాలని సందర్భంగా ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో గురు భవానీలు, అమ్మవారి భక్తులు వందలాది మంది పాల్గొన్నారు. జై భవానీ, జై దుర్గా. ఉత్తరాంధ్ర భవానీ దీక్ష సేవాపీఠం 5 జిల్లాల నుంచి భవానీలు, మాతలు, గురు భవానీలు, భక్తులు అందరూ కూడా 3 సంవత్సరముల నుంచి అమ్మవారికి ఆషాఢసారి సమర్పించడం పెట్టాం. అక్కడి నుండి దినదిన అభివృద్ధిగా అన్ని జిల్లాల నుంచి కూడా భవానీలు, భవానీ భక్తులు అందరూ కూడా అమ్మ తాలూకా మన్ననలు పొందుతూ అమ్మ ఆశీస్సులు పొందుతున్నారు. దినదిన అభివృద్ధి చెందుతున్నది కాబట్టి ఇంకా మరికొంత ఎక్కువగా అంతా అన్ని జిల్లాలకు వ్యాపించాలని, అమ్మ సేవలో పాల్గొనాలని నేను ఉత్తరాంధ్ర భవానీ దీక్ష సేవాపీఠం అధ్యక్షులు శ్రీ పులప మల్లేశ్వరరావు అనే నేను గురు భవానీని 1990లో ఈ పీఠాన్ని స్థాపించాం. అప్పటి నుండి ఇప్పటి వరకు అన్ని జిల్లాల్లోనూ కూడా భవానీ భక్తుల్ని అందరినీ పెంచుకుంటూ సుమారు ఉత్తరాంధ్ర జిల్లాలోనే 400 మంది భవానీ భక్తుల్ని తయారు చేశాం. 4 లక్షల భవానీలు తయారు చేశాం. ఆనాటి నుండి ఈనాటి వరకు మాకు కావలసింది ఏమిటంటే అమ్మవారి అనుగ్రహం కావాలనుకుంటే 20 సంవత్సరాలు వేసిన భవానీకి అంతరాలయం దర్శనం ఇమ్మని గవర్నమెంట్ని కోరాను. ఎందుకంటే అతను ఒక అర్చకుడితో సమానం. 20 సంవత్సరాలు ఒక పీఠాన్ని 50 మంది చేత ఒక నడుపుతుంటే అతను ఒక అర్చకుడితో సమానం. అటువంటి వ్యక్తికి మాకు అంతరాలయం దర్శనం కానీ పోనీ గవర్నమెంట్ వారు ఒక గుర్తింపు కార్డు అయినా ఇస్తే ఆ భార్యా పిల్లలు తీసుకొని ఆ అమ్మవారి దర్శనం చేసుకోవడానికి వెళ్తాడు. వెళ్ళేటప్పుడు ఎంత ఆనందపడిపోతాడో ఆ ఆనందాన్ని చూసి 10 రూపాయలు ఉండిలో వేయవలసిన వాడు 500 రూపాయలు వేస్తాడు. ఆఖరికి అమ్మకి ఉండి ఆదాయం పెరుగుతుంది. అమ్మ తాలూకా ఆలయాలన్నీ డెవలప్ చేయొచ్చు. అది పెద్దవాళ్ళంతా, అధికారులంతా, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, దేవాదాయ శాఖలో ఆలోచించాలని ఈ మల్లేశ్వరరావు చెప్పిన మాటలో సరే ఎవరో చెప్పారు అనుకోకుండా మీ మీడియా ప్రకారంగా మీరు కూడా వ్యక్తపరుస్తారని తెలియజేస్తూ మా భవానీలందరికీ ఆ అమ్మ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై భవానీ, జై దుర్గా. చిట్టినగర్ శ్రీ నగరాల మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో కొలువే ఉన్న మహాలక్ష్మి అమ్మవారు శాకంబరిదేవి అలంకారంతో భక్తులకి దివ్య దర్శనం ఇస్తుందని కమిటీ కోశాధికారి పిల్ల శ్రీనివాసరావు తెలిపారు. ఆషాఢ మాసంలో ప్రతి సంవత్సరం నిర్వహించే శాకంబరి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు 3 రోజుల పాటు వివిధ రకాలైన కూరగాయల్ని సర్వాభరణాలుగా ధరించి భక్తులకి దివ్య దర్శనం ఇస్తారని తెలిపారు. విజయవాడ నగర ప్రజలు, రూరల్ ప్రాంత వాసులు ఈ 3 రోజుల పాటు అమ్మవారిని దర్శించుకుని ఆమె దివ్య ఆశస్సుల్ని పొందవలసిందిగా ఆయన భక్తులకి విజ్ఞప్తి చేశారు. చిట్టినగర్లో నగరాల మహాలక్ష్మి అమ్మవారి దేవాలయంలో శాకంబరి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. శాకంబరి దేవి అలంకారంలో ఉన్న అమ్మవారిని భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చక స్వామి ప్రసాద్ మాట్లాడారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి సాధించాలని అమ్మవారికి ఈ ప్రత్యేక అలంకారం చేసినట్లు తెలియజేశారు. దేశంలో ఒక్కసారి విపరీతమైన కరువు ఏర్పడటంతో ప్రజలు, దేవతలు అందరూ కలిసి అమ్మవారిని ప్రార్థించడంతో ఆమె వివిధ రకాలైన కూరగాయలను సర్వాభరణాలుగా ధరించి భక్తులకి దివ్య దర్శనం ఇచ్చిందని, అప్పటి నుంచి సకాలంలో పంటలు పండటంతో కరువు తొలగిపోయిందని తెలిపారు. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో అమ్మవారిని శాకంబరి దేవిగా పూజించడం సాంప్రదాయంగా వస్తుందని తెలిపారు. ఉత్సవాలను పురస్కరించుకొని దేవస్థానం కమిటీ అధ్యక్షులు లింగంపల్లి అప్పారావు, కోశాధికారి పిల్ల శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి మరుపిల్ల హనుమంతరావు ఆధ్వర్యంలో ఆలయంలో భక్తులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లను చేశారు. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠేశ్వరపూజితే శంఖచక్ర గదాహస్తే శ్రీ మహాలక్ష్మీ నమోస్తుతే. చిట్నగర్లో వేంచేసి ఉన్న శ్రీ మహాలక్ష్మి వారి దేవస్థానం కొత్తవారి గుడి. నేను ఆలయ ప్రధాన చూడు అమరలింగేశ్వర విశ్వాసర్మ. ఆషాఢ మాస సందర్భంగా ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా క్రోధీనామ సంవత్సరంలో ఆషాఢ శుద్ధ త్రయోదశి నుంచి గురు పౌర్ణమి, ఆదివారం గురు పౌర్ణమి వరకు కూడా అమ్మవారికి భక్తులతో సమర్పించినటువంటి కూరగాయలు, ఆకుకూరల పళ్ళతో విశేషమైన అలంకారం చేయడం జరుగుతుంది. అలాగే ఈ 3 రోజులు కూడా భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుంటారు. శతాక్షరి అంటే దుర్గాదేవి శతాక్షరి దేవిగా అవతరించి తన చేతిలో నుండి పళ్ళు, కూరగాయలు
సస్యశ్రామంగా ఉండాలని చెప్పేసి అమ్మవారు ఈ భూలోకంలో ఈ యొక్క భూమి మీదకి విసరడం జరిగింది. అక్కడి నుంచి కూడా మనకు పూలు పళ్ళు కాయలు అన్నీ కూడా అమ్మవారు సమర్పించింది. దుర్గామాతే శతాక్షరి దేవిగా అవతరించి శాకాంబరి దేవిగా అవతరించింది. అలాగే అటువంటి అలంకారాన్ని మన ప్రతి సంవత్సరం కూడా మనం జరుపుకుంటూ ఉన్నాము. అలాగే ఈ సంవత్సరం కూడా అత్యంత భక్తితో ఈ యొక్క అలంకారం చేయడం జరిగింది. అలాగే మహాలక్ష్మి అమ్మవారిని భక్తులు అధిక సంఖ్యలో వేళ శుక్రవారం అవడం చేత కుంకుమ పూజలతో అమ్మవారు దర్శించుకోవడం జరిగింది. అలాగే మా ఆలయ కమిటీ వారు అలాగే ఈ యొక్క పర్యవేక్షణ దగ్గరుండి ఈ భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా మా పిల్ల శ్రీనివాసరావు గారు, ప్రెసిడెంట్ గారు, అల్లప్పారావు గారు, అలాగే మిగతా కమిటీ సభ్యులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా, అలాగే వెంకటరావు గారు మొదలు వారందరూ కూడా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దగ్గరుండి పర్యవేక్షించారు. భక్తులు అధిక సంఖ్యలో ఈవేళ పూజ జరిపించుకుని అమ్మవారి యొక్క కదంబ ప్రసాదాన్ని అందరూ కూడా వితరణ చేయడం జరిగింది. అలాగే భక్తులందరూ కూడా రేపు ఎల్లుండి కూడా అమ్మవారి దర్శించి తీర్థప్రసాదం స్వీకరించే ప్రార్థన. శ్రీమాత్రే నమః. అధికారంలోకి వచ్చినాక టీడీపీ కూటమి ప్రభుత్వం అమరావతి పోలవరం ఎలా కడతారో చూడాలని కాంగ్రెస్ సీనియర్ నేత చింతా మోహన్ తెలిపారు. రాజశేఖర రెడ్డి కుమారుడు ఆంధ్రప్రదేశ్ కు చేసిన ఘనమైన పని 14 లక్షల కోట్లు అప్పులేనని ఎద్దేవా చేశారు. నిర్వాసితులకు చంద్రబాబు జగన్లు ఎంత ఖర్చు పెట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు. నగరంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నేత చింతా మోహన్ మాట్లాడారు. నిరుద్యోగం గురించి పేపర్లలో వచ్చిందని, ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గంలో ఉద్యోగాల కోసం వలసలు వెళ్తున్నారని తెలిపారు. 2019లో 2,65,000 కోట్లు అప్పులు చూపిస్తే జగన్ హయాంలో 14 లక్షల కోట్లుగా చేశారని తెలిపారు. నెలకు 9,000 కోట్లు వడ్డీలు కట్టవలసి వచ్చిందని తెలిపారు. రాజశేఖర రెడ్డి కుమారుడు ఆంధ్రప్రదేశ్ కు చేసిన ఘనమైన పని 14 లక్షల కోట్లు అప్పులు చేయటమేనని చింతా మోహన్ ఎద్దేవా చేశారు. అన్ని లక్షల కోట్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. అమరావతి పోలవరం ఎలా కడతారో చూడాలని చింతా మోహన్ అన్నారు. రాజశేఖర రెడ్డి పోలవరానికి ఎంత ఖర్చు పెట్టారని ప్రశ్నించారు. నిర్వాసితులకు చంద్రబాబు జగన్లు ఎంత ఖర్చు పెట్టారో చెప్పాలని తెలిపారు. చంద్రబాబు అమరావతి పోలవరం పూర్తి చేస్తారని చెబుతున్నారని అన్నారు. తనకైతే నమ్మకం లేదు కానీ పోలవరంపై ఖర్చెంత అయిందో జ్యుడిషియల్ విచారణ చేయాలని చింతా మోహన్ డిమాండ్ చేశారు. నెలకు వడ్డీ దాదాపుగా 9,000 కోట్ల రూపాయలు అంటున్నారు. మరి కొన్ని ఆయన ఎవరో పయ్యావులు కేశవులు ఎక్కడో స్టేట్మెంట్ ఇవ్వడం నేను విన్నాను. ఇచ్చిన డబ్బుల్లో ఈ 12 లక్షల అది 11 లక్షలు 10 లక్షల కోట్లు అప్పులు తెచ్చిన దాంట్లో దాదాపు 78,000 కోట్ల రూపాయలకి ఎక్కడ ఏం రసీదులు లేవంటున్నారు. ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం. రాజశేఖర రెడ్డి గారి కుమారుడు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసినటువంటి గొప్ప ఘనమైనటువంటి కార్యక్రమం ఏంటంటే అప్పులు తెచ్చాడు. 10 లక్షల కోట్లు మోడీకి ఏం చెప్పాడో ఏమో నా తెలీదు, తెచ్చాడు. దాంట్లో రసీదులు లేకుండా 78,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఈరోజు అప్పుల్లో నుంచి చంద్రబాబు నాయుడు ఎలా పైకి వస్తాడో నాకు తెలియదు. నెలకు 10,000 కోట్ల రూపాయలు వడ్డీ కట్టాలంట. సంవత్సరానికి 1,00,000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తెస్తాడు ఈ చంద్రబాబు నాయుడు నాకైతే తెలీదు. ఆయన వచ్చినటువంటి డబ్బు తెచ్చినటువంటి దాదాపు 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు ఏమైనాయి? ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేశారా? లేకపోతే ఏదైనా మంచి కార్యక్రమాలు చేసుంటే ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు పైన ఉంది. చంద్రబాబు నాయుడు ఈ 10 లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు ఈ 5 సంవత్సరాల్లో? సంవత్సరానికి 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్టుగా తెలుస్తూ ఉంది. ఏంటి దీనిపైన జమా లెక్కలు చెప్పాల్సిందిగా చంద్రబాబు నాయుడిని నేను విజయవాడ ప్రెస్ క్లబ్ నుంచి ఆయనకు సూటిగా నేను అడుగుతున్నాను. మూడవది విభజన అంశాలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. బారా షహీద్ దర్గా రొట్టెల పండుగ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఏపీ సీఎం చంద్రబాబు. రొట్టెల పండుగకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకువస్తామని హామీ. ఈ దర్గా అంటే తనకెంతో నమ్మకం ఉందని వ్యాఖ్య. మాజీ సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో గుంటూరు ఐజీ కీలక ప్రకటన. బుధవారం రాత్రి హత్యకు గురైన షేక్ రషీద్ కుటుంబ సభ్యుల్ని పరామర్శించనున్న జగన్ జన సమీకరణతో ప్రదర్శనలు చేరాదన్న ఐజీ. దేశ ప్రగతి ఎన్డీఏ కూటమితోనే సాధ్యమన్న ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుపాటి పురంధేశ్వరి. గత 5 ఏళ్లు వైసీపీ పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్న ఏపీ బీజేపీ చీఫ్. సీఎం చంద్రబాబు రాష్ట్రంలో ప్రజాహిత పాలన అందిస్తారని వ్యాఖ్య. ఇంద్రకీలాద్రిపై అంగరంగ వైభవంగా ప్రారంభమైన శాకంబరి దేవి ఉత్సవాలు. ఆకుకూరలు కూరగాయలతో శాకంబరి దేవిగా భక్తులకి దర్శనమిస్తున్న దుర్గమ్మ. శాకంబరి దేవి ఉత్సవాలకు అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.